విశ్లేషణ చేస్తున్నాం, 60% సమాచారం ఇస్తున్నాం. ఇది మనం పెట్టుకున్న వ్యూహం. అవును. ఎందుకని మనం ఎన్నో ఏళ్ల నుంచి చేసి వచ్చాం. ఇప్పుడు ఎందుకు పెట్టాము మనం యూట్యూబ్ కూడా? పేపర్లకి టీవీలకి అంత తీరిక లేదండి వార్తలు ఇచ్చేందుకు. వాళ్ళు ఈ రాజకీయాలలో పడిపోయి వాటిట్లోనే ఉండిపోవడం వల్ల విదేశ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, దేశానికి అవసరమైన వార్తలు ఇవి ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఆ పనిని మనం చేస్తున్నాం. అందుకోసం మనం పెట్టాం. మొదట మన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికే ఇది బిగిన్ అయిపోయింది. ఎందుకంటే మీడియా సంస్థలు అనేటటువంటిది ఆర్థికంగా స్థిరత్వం లేక డిపెండెంట్లు అయ్యి రాజకీయ పార్టీలకి తొత్తులుగాను, లేదా రాజకీయ పార్టీల మీద ఆధారపడినో, లేదా రాజకీయ పార్టీల చేతనే నడపబడుతూనో, లేదా ప్రభుత్వం మీద ఆధారపడుతూనో బ్రతుకుతున్నప్పుడు వార్తలు కరువు అవుతాయి, వ్యాఖ్యానాలు ఎక్కువ అవుతాయి, చివరికి ఈ వాళ్ళని సంతృప్తి పరిచే కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి ఆ సముద్రంలో మనం ఈదడం అనవసరం అనుకుని మనం నది అయితే పవిత్రంగా ఉంటుంది కదా అని ఇటు వచ్చాం. మన పని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా లంకొడకలు, ముంకొడకలు, దూషణ ఎప్పుడూ లేదు. విమర్శిస్తాం, నిర్మోహమాటంగా చెబుతాం. దాని మీద మనకి ముద్రలు వేస్తారు. ముద్రలు వేసినోళ్ళు కూడా మనం ఏం బూతులు తిట్టాం. కింద కామెంట్లు చేస్తున్నారు కదా అని బూతులు ఎప్పుడు తిట్టాం. అవసరమైతే అందులో లాజికల్ నిజమైన పాయింట్ ఉన్నప్పుడు వివరణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్పించి మనం ఎప్పుడూ కూడా బూతులు తిట్టినటువంటి అలవాటు మన చరిత్రలో లేదు. దాంట్లో కాసి